ఒక ఆవిడొచ్చింది ఈ మధ్య ఓపీడీకి. ఒకవైపు చెయ్యి, కాలు పనిచేయట్లేదని. స్కాన్ చేసి చూస్తే మెదడులో క్లాట్ వచ్చింది. రక్తం ఒక చోట గడ్డగట్టింది. దానివల్ల ఒకవైపు వీక్ అయి పక్షవాతం వచ్చిందనమాట. సో, ఎందుకొచ్చింది అని యాంజియో అని ఒక పరీక్ష చేశామనమాట. రక్తనాళాలు ఎట్లా ఉన్నాయో చూసుకోవటానికి. దాంట్లో ఏమొచ్చిందంటే ఒకవైపు 80% మూతపడింది. ఒకవైపు 60% సన్నబడిపోయింది. రక్తనాళాలన్నీ బాగా సన్నబడిపోయాయి. అప్పుడు నేనన్నాననమాట ఆవిడతో, ఇది చూడటానికి మామూలుగా బాగా స్మోకింగ్ చేస్తారు కదా, సిగరెట్లు తాగే వాళ్ళలో మామూలుగా ఇంతగా మూతపడిపోయి ఉంటాయి అని అన్నాననమాట. అప్పుడు ఆవిడ చెప్పింది, అవునండి, మా ఆయన రోజంతా సిగరెట్ కాలుస్తానే ఉంటాడు. ఆయన చాలాసార్లు ఇంట్లోనే కాలుస్తారు నా పక్కనే. ఆ పొగని నేను ఇన్ని సంవత్సరాలు పీలుస్తున్నాను అని. సో, వాళ్ళ ఆయన కాల్చిన సిగరెట్ల వల్ల ఈవిడికి రక్తనాళాలన్నీ చాలా డ్యామేజ్ అయిపోయి ఈవిడికి పక్షవాతం వచ్చింది. సో, స్మోకింగ్ చేసేటప్పుడు చేసే వాళ్ళకే కాదు, ఆ పొగ పీల్చుకునే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, రోడ్డు మీద వాళ్ళు, ఇంట్లో ఉండే పిల్లలు అందరికీ కూడా స్మోకింగ్ వల్ల నష్టమే. కాబట్టి అసలు చేయకూడదు. చేసిన పబ్లిక్ ప్లేసుల్లో, ఇళ్లల్లో మాత్రం స్మోకింగ్ అసలు చేయకూడదు.